వికారాబాద్ జిల్లా తాండూరులో రేపు జరగబోయే చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ ఈవీఎం మిషన్లతో పాటు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 2,43,192 మంది ఓటర్లకు గాను మొత్తం 26 సెక్టార్లలో 277 పోలింగ్ కేంద్రాలకు దాదాపు 1,440 మంది ఎన్నికల సిబ్బందిని నియమించడం జరిగిందని, ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. దాంతోపాటు రేపు జరగబోయే ఎన్నికలు అందరూ కూడా ఓటేసి 100% ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన కోరారు. వీడియోగ్రాఫర్ ఇక్కడ స్టేజ్ దగ్గర రావాలి ఇమీడియట్గా. ఫోటోగ్రాఫర్ మీకు కేటాయించబడి సంప్రదించవలసిందిగా కోరుతున్నానండి. తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ మరియు 10PC చేవెళ్ల పార్లమెంట్లో భాగంగా ఈరోజు అందరి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేసి అన్ని పోలీస్ స్టేషన్కు చేరవేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా దాదాపు మన దగ్గర 26 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, 26 రూట్స్ ఉన్నాయి. అదేవిధంగా టోటల్ వచ్చేసి 277 పోలీస్ స్టేషన్స్ ఉన్నవి. ఈ 277 పోలీస్ స్టేషన్లో భాగంగా మన దగ్గర క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ 54, లొకేషన్స్ 17 ఉన్నాయి. దాంట్లో కూడా పోలీస్ శాఖ ద్వారా తగిన సెక్యూరిటీ సిబ్బంది కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా టోటల్ ఓటర్స్ వచ్చేసి తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,43,192 మంది ఉన్నారు. అదేవిధంగా పురుషులు వచ్చేసి 1,17,821 మంది, స్త్రీలు వచ్చేసి 1,25,364 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 7 మంది ఉన్నారు. టోటల్ వచ్చేసి 2,43,192 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోల్ పర్సంటేజ్ని పెంచగలరని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కు కూడా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లు, అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్కి వచ్చేసి రేపు మార్నింగ్ 13వ తేదీ మార్నింగ్ సోమవారం నాడు మార్నింగ్ 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ